మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే, చిలిపి ఉళ్ళు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నావే. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Hi judges, welcome to Saripoda Shanivaram. Welcome back to Zabardast Saripoda Shanivaram. Boys, 53 వచ్చి మీ టార్గెట్. ఓకే, మరి ఏంటి పరిస్థితి, దాటుతారా? 59 కొట్టాం, 52 తెలుసు అంటే అప్పుడు ఆ కాలం ఈ కాలం ఆ రోజు మాట్లాడుకున్నాం, ఈ రోజు మాట్లాడుకుందాం. మా టీమ్ లో చూడు యంగ్ డైనమిక్స్, ఇమ్ము, సద్దాం, రాజు మామూలుగా ఉండదు. వీళ్ళు కాదు, కామెడీ పేలాలి. All right, so let's begin. Zabardast Khatarnak Comedy Show Saripoda Shanivaram. సరిపోదా శనివారంలో ఇప్పుడు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకే అబ్బాయిని ప్రేమిస్తేనే తప్పు, అదే నలుగురు అక్క చెల్లెళ్ళు ఒకే అబ్బాయిని ప్రేమిస్తే అది మా కామెడీకి స్టఫ్ అంటూ ఒక కన్ఫ్యూజన్ కామెడీతో మన ముందుకు వచ్చేస్తున్నారు ఎస్మార్ట్ ఎమాన్యుయల్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. కన్నీళ్ళకే కన్నీరొచ్చే చెలవా, ఏమైంది చెలవా? అక్కడ మగ జడ్జి ఉన్నారన్నయ్య. దండం పెడతాం సార్. చిరంజీవి గారిని రకరకాలుగా మీరు అందరూ చేస్తుంటే ఎక్కడ చూడమంటావా? మీ అందరికి పైల్స్ ఏమనిపిస్తుంది? మాలా ఇండస్ట్రీ వచ్చే ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి గారు ఉంటారు, దానిలో తప్పే ఉందండి. ఆయన ఇన్స్పిరేషన్ తోనే వచ్చాం. చెలవా ఏమైంది చెలవా? వీళ్ళు నలుగురు నా చెల్లెళ్ళండి. వాళ్ళకి మగవాళ్ళంటే ఎలా ఉంటారో కూడా తెలియదు. వర్ష పెద్ద చెల్లెలా నీకు? పాయింట్కి వచ్చారు. తిను నా పెద్ద చెల్లి. ఏదమ్మా ఒకసారి అన్నయ్యని పిలు. ఏమైందిలే, కొత్తలవరు వచ్చాడు కదా, ఏముంది? అన్నయ్యనమ్మా. అన్నయ్య నా చెల్లెలు గొప్పతనం ఏంటో తెలుసా అండి? చిన్నప్పటి నుంచి అన్నయ్య ఒక్కడే కష్టపడుతున్నాడు అని నా పెద్ద చెల్లి జాబ్ చేసి మరి అన్నయ్య ఇదిగో శాలరీ అని తీసుకొచ్చి ఇల్లు పోషిస్తుంది. రాత్రులు పగలు అదే రేయిం పగళ్ళు. నేను మర్చిపోయినా, నువ్వు మర్చిపోవు. మీరంతా అన్నయ్య చెప్పమ్మా. నేను ఈ రోజు నుంచి టీవీ చూడడం మానేస్తానన్నయ్య. ఏమమ్మా? టీవీలో మగవాళ్ళు వస్తున్నారన్నయ్య. అది నా చెల్లి గొప్పతనం. టీవీలో మగాడు వస్తున్నాడని టీవీ చూడటమే మానేసింది. అప్పుడప్పుడు గూగుల్లో చూసేస్తా ఉంటది కానీ పెద్దగా చెప్పలేదు. అన్నయ్య ఇక మీద నేను ఈవెంట్స్ కి వెళ్ళను. ఏమ్మా? ఏ స్టేజ్ మీదకి వెళ్ళా చుట్టూ అబ్బాయిలే ఉంటున్నారు. అందుకని ఈవెంట్స్ కి వెళ్ళవా? ఏ బావల అని వేసినప్పుడు గుర్తు రాలేదా వాళ్ళంతా మగవాళ్ళు అని? అవునన్నయ్య, కొత్త ట్రాక్టర్ కొన్నావా? అవునమ్మా, నిన్నే ట్రాక్టర్ కొనుక్కొచ్చా. ఎందుకు? నువ్వు ఆ ఈవెంట్ కానీ స్టేజ్ల మీద ఏమేస్తావు? ట్రాక్టర్ కొంటే మీరు నలుగురు కలిసి ట్రాక్టర్ మీద వేస్తారు కదా, నేనే తీసుకొచ్చా. అన్నయ్య మగజాతి అంతా అంతరించిపోయి ఓన్లీ ఆడజాతి ఉండాలంటే ఏం చేయాలన్నయ్య? మగజాతి అంతా అంతరించిపోవాలంటే మీ నలుగురు గంట వదిలితే చాలమ్మా. చెల్లెళ్ళు ఎంత మాట అంటారు అన్నయ్య? అమ్మ నేను మంచి అన్నయ్య కాదమ్మా, క్షమించండి. ఒక అన్నయ్యగా నేను ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను, దానికి మీ సహాయ సహకారాలు కావాలి. ఏం బిజినెస్ అన్నయ్య? నెల్లూరులో అన్నయ్య ఈవెంట్స్ అని స్టార్ట్ చేయబోతున్నాను. అందులో మీ నలుగురు డాన్సర్లుగా రావాలి, నేను మెయిన్ యాంకర్ గా ఉంటాను. ఓకే?
మీ అందరికి ఒక విషయం చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. చిన్నప్పటి నుంచి ఈ చేతుల మీద పెంచాను. ఇక మీకు వయసు వచ్చింది, మీకు నచ్చిన వాడిని చూసుకున్నారా సరే, లేదంటే చెప్పండి, నేనే ఓ మంచి సంబంధం చూసి వాడిని ఇచ్చి పెళ్లి చేస్తాను. ఎంత మాట అన్నావన్నయ్య. ఏ మొగుడు దిక్కు లేకపోతే అక్క మొగుడు దిక్కు అన్నాడు. అక్కకే దిక్కు లేదు, నువ్వు రామ్మా. నా దగ్గర మొగుడు లేడు. ఏంటక్క? నా దగ్గర మొగుడు లేడు. మొన్న బుజ్జి తల్లి ఎవడక్కాడు? గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం. ఆడెవడో కోడికిస్కా గొట్టంగా ఏమైందమ్మా? నీ కోసం చచ్చిపోయినా చచ్చిపోతాం గానీ పెళ్లి మాత్రం చేసుకోండి నేను. అమ్మా మీకు వయసు వచ్చింది, మీరు పెళ్లిళ్ళు చేసుకోవాలి. కాదన్నయ్య, మా వల్ల కాదు ఇవి. అలా కాదమ్మా, నా మాట వినండి తల్లి. నేను ఒంటరిగా వదలలేమన్నయ్య. కొంచెం టైం తీసుకుని ఆలోచించి చూడండి. ఎవడన్నా మంచోడు దొరికితే చెప్పండి, వాడికి ఇచ్చి పెళ్లి చేస్తా. ఓకే సరే అన్నయ్య. ఇది ఒకసారి అన్నయ్య అని పిలువమ్మా. నేను చూసి చెప్తానన్నా. నన్ను పిలవమంటావా? వద్దమ్మా వద్దు. అన్నయ్య చెప్పకయా. అయ్యా ధర్మం చేయండి అయ్యా, అయ్యా అన్నం తిని వారం రోజులు అవుతుందయ్యా. అన్నం తిని వారం రోజులు అవుతుందా? ₹1,00,000 కడుపు నుండి అన్నం తిను. థ్యాంక్స్ అయ్యా, మీరు ధర్మాత్ములు అయ్యా. అయ్యగారు అడుక్కునేవాడికి ₹1,00,000 ఇచ్చారా? అరే వారం రోజులు అన్నం తినపోతే ఆ బాధ ఏందో నాకు తెలుసురా. అదంతా ఎందుకు పునుగు లేచారు. ఇంకో 2 పెట్టను, తింటే తిను లేదా మానే అని చెప్పాడు. అన్నట్టు మీటింగ్ లేట్ అవుతుంది, రండయ్య గారు. మొగాడంటే ఇలా ఉంటాడా? మా అన్నయ్య ఎప్పుడు చెప్పలేదే. అడుక్కునే వాడికే 1,00,000 చేశాడంటే కాబోయే పిల్లని ఇంత బాగా చూసుకుంటాడు. నేను పెళ్లి చేసుకుంటే ఇలాంటి వాడిని చేసుకోవాలి. అన్నయ్య నేను కాలేజ్కి వెళ్ళొస్తా. అబ్బా సూపర్ ఫిక్. ఇవాళ నాకు పండగే. నీకు అక్క చెల్లెలు లేరా? లేరు. అయితే ఏంటి? హలో బెదర్, లేడీస్ ఏర్పిస్తాం చాలా తప్పు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. నువ్వేంద్రా నాకు చెప్పేది? అమ్మాయిని ఏర్పించడం చాలా తప్పు. ఏడిపిస్తా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సేమ్ పిన్స్ అండి. థ్యాంక్ యూ. నేను చూస్తుంటే బూచు గమ్ములు వస్తున్నాయండి. ఓ నన్ను చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయా? సరే వెళ్ళండి. మ్యాచింగ్ మగాడంటే ఇలా ఉంటాడా? ఇలాగ మా అన్నయ్య పెళ్లి చేసుకోమంటున్నాడు. వీడినే చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు కదా. సరే ఈ పిల్లకి వినబడతలే. నీకు బుద్ధుందా? అక్క కారు వస్తుంది, కొద్దిగుంటే గుద్దాదిగా. చూడలేదండి. అసలు మైండ్ ఉందా? సారీ. ఫస్ట్ టైం అండి ఒక పూల డ్రెస్ తో కనిపిస్తూ. థ్యాంక్ యూ. అబ్బాయిలు ఎంత బాగుంటారా? ఎవరో తెలియకుండానే నా ప్రాణాలు కాపాడాడంటే ఇలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నన్ను ఎంత బాగా చూసుకుంటారు. అర్జెంట్ వెళ్ళి మా అన్నయ్యకి చెప్పేనా? మగాడంటే ఇలా ఉంటాడా? అరే మగాడా, బాగున్నారా? బాగున్నానండి. సొట్టు ముక్కలాగా నన్ను చూసి ఫస్ట్ టైం ఒక అబ్బాయి పలకరించినాడంటే ఎలాగైనా ఇన్ని పెళ్లి చేసుకోవాలి. ఆడు మగాడు రా బుజ్జి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. అన్నయ్య ఈవెంట్స్ డాన్సర్లు కావాలంటే సంప్రదించండి. ఏంటి కుప్పిగంతులు వేస్తున్నారు? అన్నయ్య నేను సిగ్గుపడే రోజు వచ్చిందన్నయ్య. నువ్వు సిగ్గుపడే రోజు వస్తే మా ప్రాబ్లం లేదమ్మా, నీ వల్ల మేము సిగ్గుపడే రోజు వస్తేనే మాకు ప్రాబ్లం. సరే ఏంటి చెప్పమ్మా? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అన్నయ్య. ప్రేమించావు? అన్నయ్య నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి. నీకు వస్తాయమ్మా, తెలియదే ఉంది. నేను ఒక అబ్బాయికి మనసు ఇచ్చాను. ఇచ్చావు? అన్నయ్య వదిలే అమ్మా, ఎవడి మీద కకృతి పడి ఉంటావు. నన్ను చూసి ఫస్ట్ టైం ఒకటి నవ్వాడు అన్నయ్య. చచ్చాడు. అయితే మీ నలుగురిని లవ్ చేశారు. అవునన్నయ్య. అంతేనా? అయితే పిలిపించండి, మాట్లాడదాం. ఆల్రెడీ రమ్మని చెప్పేసాను. నేను ఇంట్లో ఉన్నాను అనుకుని రమ్మన్నారా, లేను అనుకుని రమ్మన్నారా?
అన్నయ్య మీరు వస్తున్నారనే రమ్మన్నా. అవును అవునా, ఏదో ఒకసారి రమ్మని చెప్పండి. అమ్మా ఎవరు? ప్రేమించిన అబ్బాయి అంటే అంటే అక్క అంటే మీ నలుగురు వీణ్ణే ప్రేమించారా? అవునన్నయ్య. మా చెల్లెలు నలుగురు మిమ్మల్ని ప్రేమించారంట. నలుగురు నాకోకే. వాళ్ళలో ఎవరినైనా ఒకరిని చేసుకోండి. వాళ్ళే డిసైడ్ చేయమని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంచిగా చాలా ఎందుకు మాట్లాడు, నాకే దిక్కు లేదంటే అన్నయ్య మీరు లోపలికి వెళ్ళండి అన్నయ్య, మేము డిసైడ్ అవుతాం. సేమ్ పించ్ ఆగరా మగడా. మీరు లోపలికి వెళ్ళండి అన్నయ్య. ఓకే, మీలో ఎవరైనా ఒకళ్ళు డిసైడ్ అయ్యి అప్పుడు నాకు చెప్పండి, వాడికి ఇచ్చి పెళ్లి చేస్తా. నేను ప్రేమించింది మా చెల్లెలు ప్రేమించింది ఒక్కరినే. మా చెల్లెల కోసం నేను త్యాగం చేస్తాను మ్యామ్. ఇప్పుడు చెల్లెలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను త్యాగం చేస్తాను. మా అక్క చెల్లెల ఆనందం కోసం నేను కూడా నా ప్రేమను త్యాగం చేస్తాను. మా అక్కల బతుకు కోసం నా బతుకెందుకు బుగ్గిపాలు చేసుకోవాలి? నేను ఆయన పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతా. ఏదో తెలుసుకోమన్నారని మాట వరుసకున్నా అక్కడ తీసుకెళ్ళిపోరా ఏంటి? చెల్లెమా ఏమైందమ్మా? ఎవరు వీళ్ళంతా? పెళ్లి చేసుకున్నాను అన్నయ్య. నువ్వు? పెళ్లి చేసుకున్నాను అన్నయ్య. పెళ్లి చేసేసుకున్నాను అన్నయ్య. నేను పెళ్లి చేసుకున్నాను అన్నయ్య. అదేంటమ్మా, ఎవరో ఒకళ్ళు తెలుసుకోమంటే అందరు ఎందుకు పెళ్లి ఇంతకీ ఏం చేస్తుంటాడు? నా ఎంజీ డ్రైవ్ చేస్తుంటాడు. వీడేం చేస్తుంటాడమ్మా? రైటర్ అన్నయ్య. మన మొహానికి మంచోడినే బట్టావు. డాన్సర్ అన్నయ్య. మంచోడిని సెలెక్ట్ చేసుకున్నావు అమ్మా. ఇద్దరు కలిసి ఈవెంట్లు బాగా చేసుకోండి. ఎవరమ్మా ఇడు? సెట్ బాయ్ అన్నయ్య. సెటిల్ అయిపోమ్మా వాడితోనే. ఏరి మీ నలుగురు చెల్లెలు ఇంతకీ ఎవరని డిసైడ్ చేసుకున్నారు? మీకు విషయం చెప్పాలి సార్. ఏంది? మా నలుగురు చెల్లెళ్ళు ఎవరిని డిసైడ్ చేసుకోవాలో అర్థం కాక నలుగురిని చేసుకున్నారు. నలుగురు చేసుకున్నారు. మా చెల్లెళ్ళు ఇంకా మీరిద్దరు సెటిల్ అయిపోండి, సరిపోదు. నలుగురిని చేసుకున్నారు సార్. ఇంకెవరైనా చెల్లెళ్ళు ఉన్నారా? ఒక చెల్లి ఉంది సార్. ఏదో చూపించరా? హాస్టల్లో పెరుగుతుంది, వయ్యారాల పట్టి. ఓకే సార్ అటు చూడండి. ఏమో నేను నిన్ను అన్నాన్ని పిలిస్తే ఎందుకు వద్దన్నావు? ఇప్పుడు మళ్ళీ నన్ను చెల్లి అంటున్నావు. ఇలాంటి అందరూ వచ్చి నిన్ను చేసుకుంటావా అని అడుగుతారనే వద్దు అన్నాను. నన్ను అన్నాన్ని పిలవద్దమ్మా, మంచిది కాదు. బావగారు మీ చెల్లి నాకు చాలా నచ్చింది. అయితే చేసుకుని హ్యాపీగా ఉండండి. పదండమ్మా. ఏ కాదు బి కూడా. సో జడ్జెస్, ఈ గెటప్ చూడగానే ఇంకా వద్దని అనుకుని మీరు లేచిపోయారు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి స్కిట్ చూసిన తర్వాత? ఖుష్బు గారు. ఎమ్ము అండ్ టీమ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. పర్ఫార్మెన్స్ వైజ్ ఫెంటాస్టిక్. శివాజీ గారు. ఇమ్మో సార్, అందరు బాగా చేశారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. జడ్జెస్, స్మార్ట్ ఎమ్మాన్లెన్ టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. ఖుష్బు మ్యామ్. స్మార్ట్ ఎమ్మాన్లెన్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు నా చెల్లి కోసం ప్రాణాలు ఇవ్వడమే కాదు, నవ్వించి ప్రాణాలు తీయడం కూడా నాకొచ్చు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. ఏంటమ్మా? నన్ను చిన్నప్పటి నుంచి పెంచడానికి చాలా కష్టపడ్డావు కదా. నిన్ను చెల్లెని పెళ్ళడానికి చాలా కష్టపడుతున్నానమ్మా. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఆ కష్టంతో పోల్చుకుంటే ఇది పెద్ద కష్టం కాదు చెల్లి. సరే అన్నయ్య, నీ ఫ్రెండ్స్ ఎందుకు నాకు పరిచయం చెయ్యవు? నా ఫ్రెండ్స్ అంత మంచోళ్ళు కాదమ్మా. నీకు ఫ్రెండ్స్ ఉన్నారుగా, నాకెందుకు పరిచయం చెయ్యు? నువ్వు అంత మంచోడు కాదు కదా. అందమైన అమ్మాయిల వెంట అబ్బాయిలు పడతారా? అందంగా లేని అమ్మాయిల వెంట అబ్బాయిలు పడతారా? రష్మి ఉంది, అక్కడ పడ్డాడా? ఫైమా చూడు, మనకు తెలిసి 3 పడ్డారు. మనకు తెలియకుండా ఎంతమంది పడ్డారు? ఎన్ని రోజులు నేను సింగిల్ గా ఉంటావు? నువ్వు కూడా ఒక మంచి అమ్మాయిని చూసుకుని 3 ముళ్ళు కట్టేయచ్చు కదా. 3 ముళ్ళు గురించి ఒక తెలుగు కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఒక్కసారి తాళి కట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి రెంట్ కట్టాలి, ఆ తర్వాత కరెంటు బిల్లు కట్టాలి, దరిద్రం బాగోక దానికి కడుపు వచ్చిందంటే హాస్పిటల్ బిల్లు కట్టాలి, ఆఖరికి ఒక్కసారి తాళి కట్టిన పాపానికి టింగు ఆడదాని లంగాలో ముందు కూడా కట్టాలి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అన్నయ్య. అవన్నీ కాదు, నేను చెప్పిన సంబంధం అనుకుంటున్నావు.
ఏంటి మహేష్ బాబు. అది కాదమ్మా. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, చిన్నప్పటి నుంచి నేను ఏది అడిగితే అది ఇచ్చావు. నా మహిని కూడా నాకు ఇచ్చే అన్నయ్య. సరే అంతగా అడుగుతున్నా కాబట్టి వాళ్ళ ఇల్లు తెలుసా? తెలుసు. పద ఇంటికి వెళ్దాం. ఎవరండి ఇంట్లో? అన్నయ్య వాళ్ళ అమ్మగారు. ఎవరు? నమస్తే అండి. మా చెల్లి మీ తమ్ముని ప్రేమించిందంట, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసేద్దామని. చెల్లి ప్రేమించిందని సంబంధం మాట్లాడడానికి వచ్చావు. ఇదేనా మీ అన్నయ్య నీకు నేర్పించిన సంస్కారం? సంస్కారం ఏంటి నీకోసం దాని కాలు దగ్గర పడితే అది అన్ని మాట్లాడుతుంది. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నా కోసం ఏముంది వాడిలో? అన్నయ్య నేను మహిళ పెళ్లి చేసుకుంటాను అన్నయ్య. అమ్మాయి ప్రేమించింది. అమ్మాయి కాదు మీ అబ్బాయి కూడా మా చెల్లిని ప్రేమించాడు. నా కొడుకు ప్రేమించాడంటే నేను నమ్మను. ఆంటీ కావాలంటే పిలిచి అడగండి. నాన్న మహి ఎవడే? మహేష్. ముఖేష్ లాగా ఉన్నాడు ఈడు. మహేష్ అయితే ఈయన నువ్వు లవ్ చేసింది? అవునన్నయ్య. గిల్లితే పాలు వస్తాయి. గిల్లితే పాలు వస్తాయి. గేదెను పెళ్లి చేసుకోకూడదమ్మా. నేను మహిని ప్రేమిస్తున్నాను, మహిని పెళ్లి చేసుకుంటాను. మహి లేకపోతే నేను చచ్చిపోతాను. సరే అయిపోయింది, అది అయిపోయింది. నా చెల్లి ప్రేమించింది కాబట్టి ఒప్పుకుంటున్నాను. పెళ్లి చేయించాను. మీ కాలు ఆగు, వీడు అక్క ఒకటి ఉంది, ముందు దానికి పెళ్ళి అవ్వాలి. ఎవరిది? ఏవే రావే. ఆ అమ్మాయి ఎవరు? పెద్ద కూతురు. ఈ అమ్మాయి ఎవరు? చిన్న కూతురు తమన్నా. మరి దాని పేరు? కత్రినా కైఫ్. కత్రినా కైఫ్. ఇప్పుడు అమ్మాయికి పెళ్ళైందా? అయిపోయింది. మరి ఈ అమ్మాయి రెడీగా ఉంది పెళ్లికి. అంటే అన్నయ్యకి సంబంధం కాకపోతే చెల్లికి కూడా కాదు కదా. సరే ఎవరినో కొంచెం చూసి చేస్తా. ఎవరినో ఒకరిని చూడటం ఎందుకు, అదేదో నువ్వే చేసుకో. అంటే నేను పనికిమాని ఎదవనా? ఆ దూరం నేను చేసుకోవాలా? అన్నయ్య చిన్నప్పటి నుంచి ఏదంటే అది ఇచ్చావు. నా మహికి నాకు కావాలన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఉంటే ఉండి పోతే పో. రెడీగా ఉంది రష్మి చేసుకోవడానికి. మా చెల్లి మీద ప్రేమతో నేను మీ అమ్మాయిని చేసుకుంటాను, వాడిని మా చెల్లిని చేసుకోమనండి. అత్తయ్య గారు, మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేసిన కానించి మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉంది. నాతో పాటు ఇప్పుడైనా మా ఇంటికి పంపించండి. ఇంకో 3 నెలలు పట్టుద్ది. ఊర్లో వాళ్ళంతా నన్ను అదోలా చూస్తున్నారు అత్తయ్య గారు. అదోలా చూసినా ఏదోలా చూసినా 3 నెలలు పట్టుద్ది. బిడ్డ భయపడుతుంది. బిడ్డ భయపడుతుంది. అయిపోయింది, అది అయిపోయింది. మేము మా ఇంటికి వెళ్ళి కాపురం పెడతాం. మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది. దా ఎడికి పెళ్లి చేసుకున్నాం కదా. అవ్వదు. నన్ను లాక్కెళ్తున్నారమ్మా. ఇంత కామ కుక్కేట్రా నువ్వు. ఏమే ఫైమా, ఆ సౌండ్ ఏంటి? ముగ్గై నాకే రాదు. ముగ్గు లేకుండా ఎలా పెంచిందా మీ అమ్మ? జర్రుంటే చచ్చిపోతుంటరా. ఏమైంది? కొట్టడానికి వచ్చాడు మమ్మీ. అయ్యో నేను ముగ్గేయమని అడిగా తప్ప? ఇది నా పెళ్ళం, నా ఇష్టం. నేను ముగ్గేయించుకుంటా, ఏదో ఎంచుకుంటా. మీకెందుకండి? ఏం చేస్తున్నావు? ముగ్గేసాను, అంట్లు తోముతున్నాను. ఎవరి కోసం వేసావు? లేదండి చెప్పు. ఏంటి రెచ్చిపోతున్నా? నా చెల్లిది. అది తాళి కట్టక ముందు రా కుక్క కుక్క. నాకు ముగ్గు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మీకు దండం పొండి అప్పటికి. వెళ్ళి టీ పెట్టు. నాకు తెలియదు. నేను టీ పెట్టమని అడిగిన అత్తయ్య. నా పిల్ల నేను టీ పెట్టమని అడిగి హక్కు నాకు లేదా? అత్తయ్య గారు ఏం చేస్తున్నావు? ఆయనకి వీపు రుద్దుతున్నానండి. ఇది ఇల్లు అనుకున్నావా లేకపోతే స్పా అనుకున్నావే? వీపు రుద్దుతున్నావు. నాకు కనీసం మంచిలు కూడా వద్దు. నేను బయట తింటాను, బయట అడుగుతాను. ఆ ముక్క ముందు చెప్పాలరా కుక్క. అన్నయ్య 3 నెలల తర్వాత ఆఫ్టర్ 3 months
అన్నయ్య ఏంటమ్మా మనల్ని కాపాడడానికి ఎవరు రారా? కాపాడడానికి రావడానికి ఇది 2:30 గంటల సినిమా కాదమ్మా. ఎవరురా నువ్వు? నేను ఇంటి అల్లుండండి. నీ ఇంటి కోడలు. ఇంతకి మీరెవరండి? ఈ ఇంటికి మొగుణ్ణి. ఈ ఇంటికి మొగుణ్ణి. పోటీ ఏమండి పతియే ప్రత్యక్ష దైవం. ఎవడురా నువ్వు? ఈడెవడు? కొడుకు. నాన్న ఏంట్రా? చిన్నప్పటి నుండి నిన్ను ఇంగ్లీష్ మీడియంలో చదివించింది నాన్న అని పిలవటానికి కదా. పెళ్ళయిందరా నీకు? అయింది నాన్న. ఎదురా నీ పిల్లం ఎదురా? పిల్లం సత్య. ఇది నా పిల్లకే. ఎలా తెలుసండి? నాకు నువ్వే నచ్చావు, ఇడికి నచ్చింది. థ్యాంక్ యూ నాన్న. పోరా పోయి కాపురం చేసి నా బంగారు కొండలు. మీరు మందు తాగినప్పుడు వచ్చింది ఇదే. మందు తాగినప్పుడు వచ్చింది ఇదే. అందుకే నా ఆకారం అలా ఉంది. ఎర్రి పప్ప రా. పెళ్ళైందే? ఆఫ్ కోర్స్ పాపా. ఎప్పుడైంది? రీసెంట్లీ. మరి అత్తగారింటికి వెళ్లకుండా ఎక్కడేం పని నీకు? అంటే మమ్మీ టైం పాస్. ఎందుకమ్మా నీ మొగుని తీసుకొని వెళ్ళిపో. ఒక నిమిషం. అరే చెప్పాడు మహేష్ బాబు రా. నీ పేరేం పేరు పెట్టాను రా? సుబ్బారావు అని పెట్టాను కదా. నువ్వు ఎందుకురా మహేష్ బాబు అని పెట్టుకున్నావు? స్టైల్ గా ఉంటుందండి డాడీ. అంటే నేను పేరు పెట్టింది అది నచ్చలేదరా? నచ్చలేదు. నువ్వే నచ్చలేదు డాడీ. నాకు తండ్రి నచ్చలేంతటోడు అయిపోయావరా నువ్వు. పో వెళ్ళి సంసారం చేసుకో. ఏమండి అందరిని పంపించారు, మరి అందరిని పంపిస్తే నాకు బోర్ కొట్టదా? నీకు బోర్ కట్టకుండా పని చెప్తా లోపలికి రా. నాకు బోర్ కొట్టకుండా కాదు, మీకు బోర్ కొట్టి వచ్చినట్టున్నారు. బోర్ కొట్టి వచ్చినట్టున్నారు. పదండి. సజాజీస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఖుష్బు మ్యామ్. బుల్లెట్ భాస్కర్ వావ్, వాట్ అన్ ఎంటర్టైన్మెంట్ స్కిట్. బ్రిలియంట్ గా ఉంది. మీ అందరూ పర్ఫార్మెన్స్ ఓవరాల్ ఫెంటాస్టిక్. శివాజీ గారు. భాస్కర్ అందరు బాగా చేశారు, చాలా బాగుంది. వెరీ నైస్. ఖుష్బు మ్యామ్ స్కోర్స్. సజాజీస్ బుల్లెట్ భాస్కర్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 20 out of 20. సరిపోతా శనివారంలో ఇప్పుడు సినిమా చూపిస్తామా మీకు, సినిమా చూపిస్తామా, పంచుకి మీతో సిటీ కొట్టిస్తామా అంటూ ఓ మూవీ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అలాంగ్ విత్ యాదవ్ రాజు. సో లెట్స్ వెల్కమ్ దేర్. మనకు ఒక హీరో దొరికాడా? అబ్బా సూపర్ సార్. 500 కోట్ల బడ్జెట్. 500 కోట్ల హీరో వచ్చే టైం ఏంది? అసిస్టెంట్ బిల్ సార్. కాదు ఫ్యూల్ బిల్. అవును సార్. డీజిల్ ఎందుకు కొట్టించినవరా? అంటే పెట్రోల్ రేట్ ఎక్కువ ఉందని చెప్పి కుట్టించేసింది. మనది పెట్రోల్ బండి. డీజిల్ కొట్టిస్తారా? పనికి మాలిన మనడే ఎవరు రాళ్ళు? బౌన్సర్ సార్. ఎవరికి? నాకు సార్. అంటే మీకోసం ఫోటోలు అని చెప్పి నా మీద ఎగబడుతుంది సార్. కంట్రోల్ చేయలేకపోతున్నాను, అందుకే నేను పెట్టుకున్నా. నా ముఖం చూసి నాకే దిగబోదు ఫోటో. ఇది పాయింట్. సరే జ్యూస్ చెప్పు. జ్యూస్ నేను చెప్పింది నువ్వు చెప్పుడు కాదు సార్. ప్రొడక్షన్ లోకి జ్యూస్ చెప్పు. ప్రొడక్షన్ వాళ్ళకి జ్యూస్ చెప్పాలి. Yes. ఓకే. థ్యాంక్ యూ సార్. ప్రొడక్షన్ జ్యూస్ చెప్పమన్నారంటగా. తాగిర్రు అందరూ? అయినాం సార్. మంచిగుందా? మంచిగుంది సార్. మంచిగుందంట సార్. మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు అందరు. ఏం చెప్పినావు? నువ్వే కదా సార్ ప్రొడక్షన్ లో జ్యూస్ చెప్పాను. అందరికి చెప్పినా
అరే ప్రొడక్షన్ లో చెప్పు నాకు ఈ జ్యూస్ తాగనికే నాకు తాగనికే అని చెప్పిన అర్థమైందా సార్? సార్ సార్ కూర్చోండి సార్ కూర్చోండి. నేను పెట్టుకుని ఒకటే ఒక కారణం రా. ఏంటి సార్? సీక్రెట్స్ అని నీకు తెలుసు కాబట్టి నీ దగ్గర పెట్టుకుంటున్నా, లేకపోతే ఈ పాటికి 10 మందిని మార్చితోని. ఓకే సార్ కూల్ సార్. డైరెక్టర్ డైరెక్టర్ కాలు ఉన్నాయని చెప్పిన ఉన్నాయి సార్. హీరో గారు కాలు ఉన్నాయా నీకు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఓపెన్ చేస్తే మీరు సార్ ఒక బుల్లెట్ బండి మీద డగ్గ 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 అలా బుల్లెట్ బండి ఆగుతా సార్. ఓకే. మీరు అలా దిగేసి థ్యాంక్ యూ బ్రదర్ లిఫ్ట్ ఇచ్చినందుకు అంటారు సార్. అలా పొలాల్లో అలా వెళ్తారు సార్. అలాగా ఒక రైల్వే ట్రాక్ సార్. హారన్ ట్రైన్ వచ్చి అలా ఆగుతా సార్. ఆగి ట్రైన్ డ్రైవర్ సార్ ఇలా బయటకు వచ్చి భయ్యా కరీంనగర్ ఎలా వెళ్ళాలంటారు సార్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా సార్? ఏ సీన్ చేద్దాం చూడండి ఒకసారి. ఇది గెటప్ సీను, ఇది చిత్రం సీను, ఇది డాన్ సీను, ఇది అద్దు సీను, ఇది అద్దు సీను. సో సార్ సీన్ వద్దన్నారు పద. నేను తెలుసుకోసాగాను సార్, మీరు తెలుసుకోసాగండి. ఇదేంద్రా వద్దు సీన్ అంటే అట్లా పోతాడు. వద్దు సీన్ అని నేను క్యారెక్టర్ పేరు చెప్పిన సార్. మీకు చాయ్ కూల్ డ్రింక్స్ అట్లాంటి ఏమైనా కావాలంటే చెప్పండి, ధనమాన్ తీసుకొస్తాను. ఓకే నేను చెప్పినప్పుడు తీసుకొస్తాను. అయితే నేను ఏమంటాను అంటే కూల్ డ్రింక్ చెప్పు, కొంచెం ఎండ ఎక్కువ ఉంది. పక్కా సార్. సార్ మీకు ఎవడెవడు అసిస్టెంట్ ఎవరికి? భాస్కర్ సార్. వానికి ఎంత? వానికి 10,000. నీకు 20,000. నాకు ఇచ్చాడు ఎంత? 7,000. నాకే బొక్క మళ్ళీ మనం పెట్టుకుని అవసరమారా నీకు? మానేస్తా సార్. వద్దు వద్దు. ఎందుకు సార్? చెప్పినప్పుడు ఇన్నూరి. డైరెక్టర్ గారు ఏంద్రా గడికి ఒకసారి క్యారీ పోతుండు. రెడీ సార్? రెడీ. కొంచెం క్లోజ్ పెట్టుకో సార్. కొంచెం లెఫ్ట్ తీసుకో, కొంచెం జూమ్ తీసుకో. జూమ్ కొంచెం జూమ్ సార్. ఒడియాలు ఆరేస్తుందా అంటే ఆడ? అవును సార్. హైలైట్ ఉన్నదా అంటే? అవును సార్. మేడం మీద సార్ ఇప్పుడు ఇంకొక ఆంటీ వచ్చింది పక్కకి. ఆడ కూడా అంకుల్ గాడు మేడం మీద బట్టలు ఆరేస్తుంది ఆంటీ. ఏం డైరెక్టర్ నా సీన్ లేవిరా సార్? నా సీన్ లేవి. సరే ఇప్పుడు ఫైట్ సీన్కి వెళ్దామా? దానికంటే ముందు సార్ ఒక చేంజింగ్ సార్. మీరు ఒక 5 రౌండ్లు అలా పరిగెడతా ఉంటారు సార్. మీరు పరిగెత్తండి సార్ ఒకసారి. రెడీ సార్. యాక్షన్ చెప్పలేదు సార్ ఇంకా. రెడీ గెట్ ఇంటు ద మూడ్. యాక్షన్. సార్ కట్జపూర్ సార్. కట్జపూర్ సార్. కట్ ఇట్. రోలింగ్ చేయలేగా సార్? ఇప్పుడు సీన్ రాశాను సార్. అరే ఏం దమాక్ అసిస్టెంట్ సార్. ఏం రైడు? ఒక నిమిషం పెట్టండి. అసలు హీరో అంటే మేకప్ వేసుకోవాలి, మీరు మర్చిపోయారు. మేకప్ మ్యాన్ సారా? ఇంత పెద్ద మేకప్ మ్యాన్ తీసుకొచ్చినాం రా. నువ్వే కదా సార్ ఇండస్ట్రీ చాలా పెద్ద మేకప్ మ్యాన్ కావాలన్నారు. 80 సంవత్సరాలు. సరే మేకప్ అవుతుంది ఎలా బాగా చేస్తారు సార్. ఫేస్ చూసుకోండి సార్. సార్ డైరెక్టర్ గారు రండి. అరే గడికి ఒకసారి ఎందుకు పోతున్నారు? సార్ మేకప్ వేసుకున్నారు మీరు? వేసుకున్నా. రెడీ సార్. టీ పోసుకున్నాం. అవునవును సార్. సరే డ్రెస్ చేంజ్ రా. హలో ఎవరు? సార్ డ్రెస్ చేంజ్ సార్ ప్లీజ్. అరే ఒక్క నిమిషం ఒకటే క్యారీ ఇచ్చినావు. ఒక్క నిమిషం ఏం చేస్తావు సార్ బయట? డ్రెస్ చేంజ్ నాకా నీకారా? నాకే సార్. ఓన్గా డ్రెస్ చేంజ్ వాడికే సార్. చాయ్ పడ్డది అట్లా అని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకోమన్నాడు. లోపల ఎవరున్నారు? మనోలే సార్, బౌన్సర్స్. ఏమన్నా చెప్పాలా సార్? నేను తప్పు చేసుకున్నాను నిన్ను పెట్టి. సార్ క్లోజ్ పెట్టాలా? క్లోజ్ పెట్టు. ఆ శంషాబాద్ దగ్గర ఉన్న తీసుకోండి. ఓకే అడ్వాన్స్ రేపు పంపిస్తా. ఓకేనా సార్? ఒక 2 lakhs కొట్టండి రేపు. అడ్వాన్స్ వేసేది ఉంది. దేనికి? ల్యాండ్ తీసుకుంటా. ఆ ఉన్న ల్యాండ్ అమ్మి నువ్వు ల్యాండ్ తీసుకుంటున్నాం రా. మానేమంటే మానేస్తా సార్. నాకేం ఏం సార్ మానేస్తా అంటే ఎందుకు వద్దంటారు? మానేమని చెప్పొచ్చు. నువ్వెవర్రా చెప్పనీకి? అరే డైరెక్టర్ తీసేయ్. వాడిని ఎందుకు తీసేయమన్నావు నువ్వు? వాడు నా సీక్రెట్స్ అన్ని అని తెలుసు. నా సీక్రెట్స్ అన్ని వీడియో తీసిండు మరి.
ఎమోషనల్ సీన్ సార్, మీరు చాలా కోపంగా ఉంటారు సార్, ఫుల్ అగ్రెషన్ లేదు సార్. కొంచెం ముందుకు రండి. యాక్షన్. కోపం సార్, రక్తం మింగాలట్లే. అంతా బానే ఉంది కానీ ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది. ఒక డైలాగ్ పడితే అదిరిపోతుంది. అవును సార్, డైలాగ్ నిజంగా చెప్తున్నా, అప్పటి నుంచి డైలాగ్ లేవు సార్. రెడీ సార్, రోలింగ్ సార్. యాక్షన్. ఏంటది? కట్ ఇట్. డైలాగ్ దాంట్లో ఉంది సార్. ఎవరా నీకు డైరెక్షన్ ఇచ్చింది? వాడు రమ్మని అసిస్టెంట్ కానీ. అరే అసిస్టెంట్, ఏదో దేవుని దేవరా సినిమా క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది సార్? సినిమా సరిగా రాలేదా? సరే ఏం టెన్షన్ పడకూడదు సార్. ఇప్పుడు మనకి ఇంకో హీరో దొరికిండు. జల్లి విలు సార్. రెడీ సార్. హాయ్ భాస్కర్ గారు. హాయ్ సార్. ఎవరు? నా అసిస్టెంట్ సార్. ఇన్నెవరు అనిచిన లోపలికి? మనోడే సార్. మరి సినిమాకి అడ్వాన్స్ ఎలాగా సార్? అయ్యో 5 lakhs ఇచ్చాను కదా. ఇంకో 5 lakhs కావాలి సార్. తప్పకుండా ఇస్తాను. సినిమా రేపే స్టార్ట్ చేయాలి, ఓకేనా? కంపల్సరీ సార్. ఓకేనా? అసిస్టెంట్ నువ్వు కొంచెం బయట ఉండు. క్యారియర్ దగ్గర ఎవరు రాని, ఓకేనా? బయటకు రండ్రా. జపం 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 దొంగ జపం తపం 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 దొంగ తపం. జడ్జెస్ షూటింగ్ మీద బేస్డ్ ఇన్సిడెంట్స్ మీద బేస్డ్ స్కిట్ ఇది. సో ఎలా అనిపించింది శివాజీ గారు? అందరు బాగా చేశారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సద్దాం అండ్ రాజు, మీరు ఇద్దరు ఒక స్కిట్ చేస్తే నిజంగానే అది ఒక ఆటమ్ బాంబ్ లాగా ఉంటుంది. అంత ఫన్ ఉంటుంది దాంట్లో. ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. జడ్జెస్ సూపర్ సద్దాం అండ్ యాదం రాజు టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. ఖుష్బూ మ్యామ్ 9. The judges will give a score 17 out of 20. All right, so మన Saturday segment end అయ్యేసరికి scores వచ్చి Super Saddam and Yadam Raju team 17 out of 20. Ishmat Emmanuel and team 18 out of 20. And finally, Bullet Bhaskar and team with 20 out of 20. A total of 55! రాఘవ్ గారు చాలా కాన్ఫిడెన్స్ తో 60,000 పందం వేశారు. 30,000 మేము వేసాం. అదే 30 అంటే నేను చెప్పా ఆల్రెడీ లాస్ట్ వీక్ ది ఉందండి ఎందుకండి అని చెప్పా మీకు. అయినా మీరు కంగారు పడి లేదు దుమ్ము దులుపుదాము, ఇంకా అసలు మాటలు లేవు, స్కిట్లు ఉంటాయి, దులుపుతాం పూజలు దులుపుతాం వాళ్ళు అన్నారు, మేం కదండి. ఈ వారం మా సరిపోదా శనివారం గెలిచారు. అయితే అక్కడ కూర్చొని ఏడుస్తే బాగుంటుంది, రండి అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. జడ్జెస్, కంగ్రాచులేషన్స్ టు సరిపోదా శనివారం. మీరు గెలుచుకున్నారు పందం అమౌంట్ ఆఫ్ 60,000. సరిపోదా శనివారం ఇన్ లీడ్ విత్ 55 పాయింట్స్ గెలిచారు కాబట్టి రెడీ టు పాజ్. Alright viewers, ఇది మన ఈ వారం జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై. వి ఆల్ లవ్ యు జబర్దస్త్ గా. గుడ్ నైట్ ఎవ్రీబడీ.